హెచ్ఐసిసి వేదికగా రెండో రోజు భారత్ సమ్మిట్ కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వివిధ అంశాలు ఇవాల్టి సమ్మిట్లో చర్చిస్తారు. సాయంత్రం ప్లీనరీలో తెలంగాణ ప్రభుత్వ పాలనపై హైదరాబాద్ డిక్లరేషన్ చేస్తామని ఎంపీ చామల కిరణ్ చెప్పారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి వాసు అందిస్తారు. హెచ్ఎస్సిసిలో భారత్ సమ్మిట్ రెండో రోజు ప్రారంభం కాబోతుంది. మరి కాసేపట్లో ఏఐసిసి రాహుల్ గాంధీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ఇక్కడికి హాజరవుతారు. ప్రస్తుతం అంతా పాటు మనకి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చూస్తూ ఉన్నాం. ఈ సమ్మిట్కి సంబంధించి కూడా ప్రతిపక్షాలు భారీగా ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. ఇటు బీఆర్ఎస్తో పాటు బీజేపీ కూడా చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పి హైదరాబాద్ రావాలంటున్నారు. మీరేమంటారు? ప్రతిపక్షాలకు 24 గంటలు ఒకటే పని. కాంగ్రెస్ పార్టీ ఏదైనా మంచి కార్యక్రమం చేసినా, కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున పోరాటం చేసినా, కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున క్యాండిల్ ర్యాలీ చేసినా తట్టుకోలేరు. రాహుల్ గాంధీ గారిని, ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని 24 గంటలు విద్వేషపూరితమైనటువంటి ప్రచారం చేయడంలోనే నిమగ్నమయ్యారు తప్ప కన్స్ట్రక్టివ్ లైన్లో లేరు. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు అంత పెద్ద ఇన్సిడెంట్ అయింది కశ్మీర్లో. దానికి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కారణము, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి బీజేపీ వైఫల్యం వల్లనే ఈరోజు అటాక్స్ జరిగినాయి. దాన్ని పక్కన పెట్టి వాళ్ళు భారతదేశాన్ని తప్పుదోవ పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, మనమందరం కలిసికట్టుగా రాజకీయాలకు సంబంధం లేకుండా ఈరోజు మనం దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. అటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూసుకోవాల్సిన అవసరం అందరి మీద, ఏ పౌరుని మీదనే ఉంది భారతదేశంలో. కానీ ఒక ప్రభుత్వం గత 10 సంవత్సరాలు, 11వ సంవత్సరం మూడోసారి గెలిచినటువంటి బీజేపీ కశ్మీర్ అనే ప్రాంతాన్ని మొత్తమే టెర్రరిస్ట్ని రూపం లేకుండా చేసినామని చెప్పి, టెర్రరిస్టులందరినీ క్లియర్ చేసినామని, ఇంకా కశ్మీర్ చాలా స్వచ్ఛందంగా ఉందని చెప్పి లే బ్యాక్ యాటిట్యూడ్ ఉండడం వల్లనే ఇన్సిడెంట్ జరిగింది. ఇంటెలిజెన్స్ అనేది ఇర్రెలవెంట్. అది హైదరాబాద్ కానీ, కాశ్మీర్ కానీ, ముంబై కానీ, నాగ్పూర్ కానీ, ఎక్కడైనా ఇంటెలిజెన్స్ అనేది 24/7 పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలకు ఎక్కడైనా కానీ ఇటువంటి, అంటే ఒక బోర్డర్ మీద జరిగినప్పుడు అంటే అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఇన్ఫిల్ట్రేట్ కానికే అదే పాయింట్. కాబట్టి ఆల్రెడీ ఇన్ఫిల్ట్రేషన్ అయ్యి సివిల్ సొసైటీ మధ్యన ఉండి, సివిలియన్స్ మధ్యన ఉండి ఇన్సిడెంట్ అయినాక కూడా తప్పించుకోగలిగారంటే ఎవరి వైఫల్యం? ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ వైఫల్యం. వాళ్ళు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు 24 అవర్స్ పక్క పార్టీ వాళ్ళని దూషించడము, పక్క పార్టీ లీడర్ల గురించి నెగిటివ్ మాట్లాడటం, గత చరిత్ర గురించి మాట్లాడటం లాంటి పనులు చేయడమే వీళ్లకు లక్ష్యంగా పెట్టుకురు. నేను ఒకటే కోరుకుంటున్నాను, ఇప్పుడు జరిగినటువంటి సమస్య పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం బీజేపీకి ఉంది. మరోపక్క ఎవరైతే మీ యొక్క ఎమ్మెల్యే, మీ జిల్లా సంబంధించిన ఎమ్మెల్యే ఒక పోస్టు చిన్న వివాదాస్పదంగా మారింది. ఏదో ఇండియా మ్యాప్లో జమ్మూ కాశ్మీర్ లేకుండా ప్రింట్ చేశారు భారత్ సమ్మిట్ సంబంధించి అంటున్నారు. ఏంటి సార్ అసలు? దానికి ఏదో మిస్టేక్లది అనేది బేసిక్గా ఇలాంటివన్నీ కూడా తప్పిదాలు ఎత్తికే ప్రయత్నం చేస్తారు. ఆ ఎమ్మెల్యే గారు ఆ ట్వీట్ నేను చెక్ చేయడానికి ప్రయత్నించిన, నేను ఆ ట్వీట్ చూడలేదు. కాబట్టి ఆ ట్వీట్ డిలీట్ చేసిరా, ఆ ట్వీట్ ఏందనేది మాకు కంటెంట్ తెలియని దాని గురించి మాట్లాడే ప్రయోజనం లేదు. మరోపక్క రాహుల్ గాంధీ ఎప్పుడు రాబోతా ఉన్నారు? ఈరోజు వస్తున్నారా? ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడు షెడ్యూల్ ఏంటి సార్? 3:30కి రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వస్తున్నారు. యాక్చువల్గా నిన్ననే రాహుల్ గాంధీ రావాల్సింది ఉండే, ఎందుకంటే ఇక్కడ ప్రోగ్రెసివ్ అలయన్స్ పార్ట్నర్స్ ప్రపంచ దేశాల నుంచి ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళందరినీ నిన్ననే అడ్రస్ చేసేది ఉండే రాహుల్ గాంధీ గారు. కానీ నిన్న కాశ్మీర్కి పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడదు కాబట్టి అది పోస్ట్ పోనే ఈరోజు వస్తారు. ముఖ్యమంత్రి గారు, రాహుల్ గాంధీ గారు అందరూ కూడా ఈరోజు డెఫినెట్గా డిస్కస్ చేస్తారు. ప్రధానంగా ఏ అంశాలపైన రెండో రోజు ఏ అంశాలపైన డిస్కస్ చేసే అవకాశం ఉంది? రాహుల్ గాంధీ ప్రధానంగా దేనిపైన మాట్లాడతారు? ఇక హైదరాబాద్ డిక్లరేషన్ సంబంధించి రేవంత్ రెడ్డి ఏం చెప్పబోతున్నారు? హైదరాబాద్ డిక్లరేషన్ అంటే లాస్ట్ 1.5 ఇయర్లో హైదరాబాద్లో ఉన్నటువంటి గవర్నమెంటు ఏం పథకాలు తీసుకుంది సోషల్ వెల్ఫేర్కి సంబంధించి, కామన్ మ్యాన్కి సంబంధించి, డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఒక రోల్ మోడల్గా ఇది భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు ఒక రోల్ మోడల్గా 1.5 ఇయర్ టైంలోనే మ్యాక్సిమం వెల్ఫేర్ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి అటువంటి పరిస్థితి ఏంటి, ఇంకా రానున్న రోజులల్లో భారత్ సమ్మిట్ ద్వారా ఇక్కడికి ఎన్నో దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. తెలంగాణ, హైదరాబాద్ అనేది ఒక గ్లోబల్లో ఒక ప్లేస్మెంట్. అంటే మీరు ఆల్రెడీ చూసిర్రు, దావోస్లోకి వెళ్ళి దగ్గర 2 లక్షల పైచులకు కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు. నిన్న కూడా జపాన్కి పోయారు. సో రేవంత్ రెడ్డి గారు ఈరోజు హైదరాబాద్ డిక్లరేషన్లో చారిత్రాత్మకంగా ఏదైతే తెలంగాణకు సంబంధించిన విషయాన్ని తెలియజేస్తారు. థ్యాంక్ యూ. ఇది చూస్తున్నాం. ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కూడా చాలా స్పష్టంగా కూడా బీజేపీ
మరోపక్క బీఆర్ఎస్ ప్రతిపక్షాలు కేవలం చిన్న చిన్న తప్పుల్ని వెతికి ఏదైతే జరిగినటువంటి ఉగ్రవాద చర్యను చూడకుండా కేవలం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మంచి పనులపైనే ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్తా ఉన్నారు. ఇక ఈరోజు రాహుల్ గాంధీ రాబోతున్నారు. ఇక హైదరాబాద్ డిక్లరేషన్ సంబంధించి గడిచిన 15 నెలల కాలంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి పథకాలు అమలు చేసింది, ఏదైతే రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఎస్సీ రిజర్వేషన్ కావచ్చు, బీసీల డిక్లరేషన్ సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇక పూర్తిగా కూడా అంటే ప్రపంచవ్యాప్తంగా శాంతికి సంబంధించినటువంటి అంశంతో పాటు సమానత్వము, లింగ విభేదాలు లేనటువంటి అంశాలకు సంబంధించి కావచ్చు, మరోపక్క ఏదైతే యువతలో రాజకీయ అంశాలకు సంబంధించి భవిష్యత్తు తరాల అంశం పైన కూడా చాలా పెద్ద ఎత్తున డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ డిక్లరేషన్ ఈరోజు రేవంత్ రెడ్డి చేయబోతున్నారు. రాహుల్ గాంధీ కూడా కీలకమైనటువంటి అంశాలపైన కూడా ఇటు ఉగ్రవాదంతో పాటు ప్రపంచ దేశాలు ఎదుర్కొన్నటువంటి సమస్యలతో పాటు వాతావరణము, మరోపక్క ఉద్యోగ అవకాశాలు, ఆర్థికపరమైనటువంటి అంశాలపైన కూడా రాహుల్ గాంధీ ఎవరైతే 100 దేశాల నుంచి వచ్చినటువంటి 450 మంది ప్రతినిధులతో కూడా ఆయన మాట్లాడబోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లోనే ఇక్కడికి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో రాబోతున్నట్టుగా మనకు